సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. So, this video is a part of this video is a part of very important series which talks about the problem and solution of English learners. ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో, గ్రామర్ నేర్చుకుంటున్నారు, వీడియోస్ చూస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళకు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో లాస్ట్ వీడియో ఇన్ ద సిరీస్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్. ఓకే, సో ఇక్కడ నేను ఒక బ్రీఫ్గా రివైజ్ చేస్తాను. రివైజ్ ఏం చేస్తానంటే, ఇప్పటి వరకు నేను ఏం చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో బ్రీఫ్గా చెప్తాను. మీకు డీటెయిల్ కావాలంటే ఒకసారి మళ్ళీ ప్రీవియస్ వీడియో వాచ్ చేయండి. ఓకే, ప్లీజ్ వాచ్ దాట్. సో ఇక్కడ నేను బేసిక్గా ఏం చెప్పానంటే, ఇంగ్లీష్లో 4 లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటాయండి. ఇంగ్లీష్లో మీరు కమ్యూనికేట్ చేయగలగాలంటే మీరు ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారు, ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మెయిన్గా నేను ఏం చెప్తున్నాను, ఇక్కడ లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఫోర్ లెవెల్స్ ఉన్నాయండి. ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఇంట్రా పర్సనల్ ఉంది, నెక్స్ట్ ఇంటర్ పర్సనల్, గ్రూప్ డిస్కషన్, మాస్ కమ్యూనికేషన్. మాస్ కమ్యూనికేషన్ చేయగలగాలనుకున్న వాళ్ళు గ్రూప్ డిస్కషన్లో ఎక్స్పర్ట్ కావాల్సి వస్తుంది. గ్రూప్ డిస్కషన్ చేయాలనుకుంటున్న వాళ్ళకు ఇంటర్ పర్సనల్లో ఎక్స్పర్ట్ కావాల్సి వస్తుంది. ఇంటర్ పర్సనల్లో ఎంటర్ చేయాలనుకుంటున్న వాళ్ళకు ఫస్ట్ ఇంట్రా పర్సనల్లో ఎక్స్పర్ట్ కావాల్సి వస్తుంది. సో వాట్ ఈస్ ఇంట్రా పర్సనల్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో డీటెయిల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మన మైండ్లో ఇంగ్లీష్ ఎలా ఇన్స్టాల్ అవుతుంది, మైండ్ మాట్లాడితే మనం మాట్లాడతాం అనేది కూడా ఒక ప్రూఫ్ ఇచ్చాను. సో అవన్నీ మీరు చూసిన తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్ ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే, హౌ టు బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. హౌ టు బికమ్ ఎక్స్పర్ట్. ఇక్కడ నేను ప్రతి లెవెల్లో ఎక్స్పర్ట్ అని రాశాను. నా కోర్సులో నేను ఏం చేస్తానంటే, ఈ 4 లెవెల్స్ కూడా మన కోర్సులో ఎగ్జిక్యూట్ అవుతాయి. నేను ప్రతి లెవెల్ మీకు టీచ్ చేస్తాను. మైండ్తో ఎలా మాట్లాడాలి, మీ మైండ్ ఎలా మాట్లాడుతుంది ఇంగ్లీష్లో, ఇంట్రా పర్సనల్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది నేను ఈ కోర్సులో టీచ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ పర్సనల్ ఎలా చేయాలి, 1-to-1 ఎలా మాట్లాడాలి నేను టీచ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్ ఎలా చేయాలి నేను టీచ్ చేస్తాను. అండ్ వచ్చేసి మాస్ కమ్యూనికేషన్ కూడా ఎలా చేయాలో ఈ కోర్స్లో మీకు ఈ 4 లెవెల్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ 4th లెవెల్ ద్వారా మీరు వెళ్తారు. ఈ 4 లెవెల్స్ కూడా చేయడం మీకు ఈజీగా పాసిబుల్ అవుతుంది నా కోర్స్ ద్వారా, రైట్? సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, హౌ టు బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ ఎలా అవుతామండి, ఇది ఒక ఓపెన్ సీక్రెట్ అండి. ఇక్కడ రాశాను. ఫస్ట్ మనము నేర్చుకుంటాము, ప్రాక్టీస్ చేస్తాము. చాలా మంది ఏమంటూ ఉంటారంటే, నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలంటారు. నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఇంకా ప్రాక్టీస్ చేయండి, ఇంకా ప్రాక్టీస్ చేయండి అంటారు. కానీ ప్రాక్టీస్కి ఒక లిమిట్ ఉంటుంది. ప్రాక్టీస్ చేసిన తర్వాత పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది, పర్ఫామ్ చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫామ్ కూడా చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ రిపీట్ చేయాలి. ఎవరైతే పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తారో వాళ్ళు ఎక్స్పర్ట్ అవుతారు. ఇప్పుడు నా గురించి నేను ఏం చెప్పానంటే, స్టార్టింగ్ వీడియోలో నేను ఈ టీచింగ్ ఫీల్డ్లో 10 years క్రితం వచ్చినప్పుడు, 10 years ago ఎప్పుడైతే ఈ టీచింగ్ ఫీల్డ్లో నేను వచ్చానో, అక్కడ నాకు ఎలా టీచ్ చేయాలో కూడా అప్పుడు తెలియదు. నేను ఏం చేశానండి, నేను నేర్చుకున్నాను, ప్రాక్టీస్ చేశాను, పర్ఫామ్ చేశాను. ఈ క్లాసెస్ నేను hundreds of times రిపీట్ చేశాను, కోర్సెస్ hundreds of times రిపీట్ చేశాను. కాబట్టి నా కోర్సులో నేను ఎక్స్పర్ట్ అయ్యాను. ఐ బికేమ్ ఎక్స్పర్ట్ ఇన్ మై సబ్జెక్ట్, రైట్? సో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, నేను 2000 పీపుల్ కంటే ఎక్కువ మందికి నేను టీచ్ చేశాను, వాళ్ళకి సక్సెస్ఫుల్ ట్రైనింగ్ ఇచ్చానని చెప్తున్నాను. సో నాకంటే అంటే ఐ హ్యావ్ ట్రైన్ మోర్ దాన్ 200 పీపుల్ సో ఫార్. నాకంటే తక్కువ ఎక్స్పర్ట్ కూడా ఉంటారు ఒకరు. నేను 2000 పీపుల్ కంటే ఎక్కువ మందికి టీచ్ చేసి ఉంటే, ఇంకో వ్యక్తి ఉంటారు, వాళ్ళు 200 పీపుల్కి టీచ్ చేసి ఉంటారు. ఒక అతను కూడా ఎక్స్పర్టే, కానీ నాకంటే తక్కువ ఎక్స్పర్ట్, రైట్? ఇంకో వైపు చూస్తే, నేను 2000 పీపుల్కి టీచ్ చేసి ఉంటే, ఇంకో వ్యక్తి 20,000 పీపుల్కి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు, అతను నాకంటే ఎక్కువ ఎక్స్పర్ట్. సో నాకంటే ఎక్కువ ఎక్స్పర్ట్ లెవెల్కి నేను కూడా వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళాలండి? సార్ అతను ఎన్నిసార్లు రిపీట్ చేశారో, ఎంతమందికి టీచ్ చేశారో, నేను కూడా అంతమందికి రిపీట్ చేయాలి, అంతమందికి చెప్పాలి. నేను కూడా అన్నిసార్లు రిపీట్ చేస్తే నేను కూడా ఆ లెవెల్ ఎక్స్పర్ట్ అవుతాను. నాకంటే తక్కువ ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు కూడా నా లెవెల్కి రావచ్చు. ఎలా రావాలి? నేను ఎంతమందికి చెప్పాను, ఎన్నిసార్లు రిపీట్ చేశానో, అతను కూడా అన్నిసార్లు రిపీట్ చేస్తే అతను కూడా ఎక్స్పర్ట్ అవుతారు. సో ఇక్కడ సీక్రెట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ రిపీట్ చేసిన వాళ్ళు ఎక్స్పర్ట్ అవుతారు. హూ ఎవర్ రిపీట్ ద పర్ఫార్మెన్స్ దే విల్ బికమ్ ఎక్స్పర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చపాతీ చేయడం నేర్చుకుంటారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చపాతీ చేయడం నేర్చుకుంటున్న వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే, లెర్నింగ్ స్టేజ్లో ఉంటారు. అక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి, ఫైనల్ స్టెప్ ఏంటి, ఆ ప్రాసెస్ అర్థం చేసుకుంటారు. దట్ ఈస్ లెర్నింగ్. దాని తర్వాత ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్లో ఉన్నప్పుడు చపాతీ అంతా పర్ఫెక్ట్గా రాదు. ఓకే, అవుట్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది, అవుట్ ఆఫ్ షేప్ ఉంటుంది, అవుట్ ఆఫ్ కలర్ ఉంటుంది. సో ప్రాక్టీస్లో ఉన్నప్పుడు చేసిన చపాతీ చాలా మంది తినలేరు, అంటే తినబుద్ధి కాదు అది. సో ఆ సమయంలో మీరు చపాతీ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు మీ ఇంటికి గెస్ట్ వచ్చారనుకోండి, వచ్చిన గెస్ట్కి కూడా అలాంటి చపాతీస్ ప్రిపేర్ చేసి ఇస్తారా? ఇవ్వరు. ఏం చెప్తారు? ఇంకా మాకు పర్ఫెక్షన్ రాలేదు, మాకు రాదు అంటారు. కానీ మీరు ఏం చేస్తారంటే, ఇంకా ప్రాక్టీస్ చేస్తారు, చపాతీ మేకింగ్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తారు. ఆ తర్వాత పర్ఫామ్ చేస్తారు. పర్ఫామ్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కోసం చేయడం,
వచ్చిన గెస్ట్ కోసం కూడా ప్రిపేర్ చేసి ఇవ్వడం. దట్ ఈస్ కాల్డ్ as పర్ఫార్మెన్స్. మీరు చపాతీ చేసే ప్రాసెస్ ఎన్నిసార్లు రిపీట్ చేస్తారో చపాతీ మేకింగ్లో అంత ఎక్స్పర్ట్ అవుతారు. సేమ్ థింగ్ ప్రతి దాంట్లో ఉందండి. బండి నడపడం నేర్చుకోవడం, ఫస్ట్ మీరు ఏం చేస్తారు, అబ్జర్వ్ చేస్తారు. గేర్ ఎలా వేయాలి, ఎక్సిలేటర్ ఎలా ఇవ్వాలి, క్లచ్ ఎలా యూస్ చేయాలి, బ్రేక్స్ ఎలా వేయాలి, ఇండికేటర్ ఎలా యూస్ చేయాలి, ఇవన్నీ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తారు. దట్ ఈస్ లెర్నింగ్. అర్థమైన వెంటనే మీరు బండి తీసుకొని మెయిన్ రోడ్కి వెళ్ళిపోయారా? వెళ్ళలేదు. తర్వాత ఏం చేశారంటే ప్రాక్టీస్ చేశారు. ఎక్కడ ప్రాక్టీస్ చేశారు? గల్లీల్లో, గ్రౌండ్లో ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్లో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చాక ఏం చేశారంటే పర్ఫామ్ చేశారు. పర్ఫామ్ అంటే ఏంటి? మెయిన్ రోడ్ మీద బండి నడిపించారు, ఫ్యామిలీ మెంబర్కి, ఫ్రెండ్కి కూడా తీసుకెళ్లారు. దట్ ఈస్ కాల్డ్ as పర్ఫార్మెన్స్. మెయిన్ రోడ్ మీద మీరు బండి ఎన్నిసార్లు నడిపిస్తారో, ఎన్నిసార్లు పర్ఫామ్ చేస్తారో బండి నడపడంలో అంత ఎక్స్పర్ట్ అవుతారు. సో ప్రతి ఫీల్డ్లో, ప్రతి సబ్జెక్ట్లో ఇలానే ఉంది. ఫస్ట్ ఏం చేస్తారని నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు, పర్ఫామ్ చేస్తారు, పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తారు, ఎక్స్పర్ట్ అవుతారు. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫ్రెషర్ ఒక జాబ్కి వెళ్తే బేసిక్ సాలరీ ఇస్తారు, రైట్? ఫ్రెషర్ వెళ్తే బేసిక్ సాలరీ ఇస్తారు. బేసిక్ సాలరీ ఎందుకు ఇస్తున్నారంటే అతను నేర్చుకున్నాడు, ప్రాక్టీస్ చేశాడు, కానీ ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు కాబట్టి బేసిక్ సాలరీ వస్తుంది. అదే వేకెన్సీ, అదే జాబ్కి 5 years ఎక్స్పీరియన్స్ పర్సన్, 10 years ఎక్స్పీరియన్స్ పర్సన్, 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ వెళ్తే బేసిక్ సాలరీ ఇస్తారా, ఎక్కువ సాలరీ ఇస్తారా? ఎక్కువ సాలరీ ఇస్తారు. ఎందుకంటే ఆ పర్సన్ నేర్చుకున్నాడు, ప్రాక్టీస్ చేశాడు, పర్ఫామ్ చేశాడు, 5 years రిపీట్ చేసిండు, సేమ్ జాబ్ 5 years రిపీట్ చేశాడు కాబట్టి అతని సబ్జెక్ట్లో అతను ఎక్స్పర్ట్ అయ్యాడు. ఇన్ ద సేమ్ వే ఎవరైతే వాళ్ళ జాబ్లో 5 years 10 years రిపీట్ చేశారో వాళ్ళ సబ్జెక్ట్లో అంత ఎక్స్పర్ట్ అవుతారు. సో స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ ఎలా అవుతారు? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ప్రతి లెవెల్ దగ్గర ఎక్స్పర్ట్ అని రాశాను. సో ఎక్స్పర్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఐ విల్ మేక్ యూ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీ లెవెల్. ప్రతి లెవెల్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ప్రతి లెవెల్లో మీరు ఎక్స్పర్ట్ అవుతారు. హౌ విల్ యూ బికమ్ ఎక్స్పర్ట్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్పర్ట్ అంటే 3 steps ఉన్నాయండి. 3 steps ఉన్నాయి. నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం, పర్ఫామ్ చేయడం, పర్ఫార్మెన్స్ రిపీట్ చేయడం వచ్చేసి 4th step. అది రిపీట్ చేయాలి. సో రిపీట్ చేసిన వాళ్ళకే ఇంగ్లీష్ మాట్లాడడంలో వాళ్ళు ఎక్స్పర్ట్ అవుతారు. సో ఇక్కడ వచ్చేసి ఈ లెవెల్లో ఇంట్రాపర్సనల్ ఎలా చేయాలి, దాంట్లో ఎక్స్పర్ట్ అవుతారంటే అక్కడ నేను నేర్పిస్తాను, ప్రాక్టీస్ చేపిస్తాను, పర్ఫామ్ చేపిస్తాను, పర్ఫార్మెన్స్ రిపీట్ చేపిస్తాను. ఈ లెవెల్లో ఎక్స్పర్ట్ అవుతారు. 1-to-1 ఎలా మాట్లాడాలి, దాంట్లో నేను నేర్పిస్తాను, ప్రాక్టీస్ చేపిస్తాను, రిపీట్ చేపిస్తాను, పర్ఫార్మెన్స్ రిపీట్ చేపిస్తాను. అక్కడ మీరు ఈ లెవెల్లో కూడా ఎక్స్పర్ట్ అవుతారు. అలా గ్రూప్ డిస్కషన్ కూడా ఎలా చేయాలి నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేయడం, మీరు ప్రాక్టీస్ చేస్తారు, మీరు పర్ఫామ్ చేస్తారు, పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తారు, ఈ లెవెల్లో కూడా ఎక్స్పర్ట్ అవుతారు. అలానే పబ్లిక్ స్పీకింగ్ కూడా ఉంటుంది. సో ఒక లెవెల్లో మీరు ఎక్స్పర్ట్ కావాలి, స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ కావాలంటే ఆ లెవెల్లో 4 steps ఉన్నాయండి. ఫస్ట్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, పర్ఫామ్ చేయాలి, పర్ఫార్మెన్స్ రిపీట్ చేయాలి. రిపీట్ చేసిన వాళ్ళు ఎక్స్పర్ట్ అవుతారు. ఓకే, సో నౌ ఇక్కడ నేను ఈ సింపుల్ టెక్నిక్ ఇచ్చాక, ఈ టెక్నిక్ నేను యూజ్ చేశాక, న్యాచురల్ మెథడ్ యూజ్ చేశాక మా దగ్గర చాలా మందికి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 50% స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చింది అనుకోండి మా బ్యాచ్లో. రిమైనింగ్ 50%కి రాలేదు. వచ్చిన వాళ్ళ మైండ్లో నేను వాళ్ళ మైండ్లో ఇంగ్లీష్ ఇన్స్టాల్ చేయగలిగాను, కానీ 50% స్టూడెంట్స్ మైండ్లో ఇంగ్లీష్ ఇన్స్టాల్ అవ్వలేదు. సో వీళ్ళ మైండ్లో ఇంగ్లీష్ ఎందుకు ఇన్స్టాల్ అవ్వలేదు అని నేను ఇంకా కొంచెం రీసెర్చ్ చేశానండి. కొన్ని బుక్స్ చదివాను. లైక్ సీక్రెట్స్ ఆఫ్ మిలీనియర్ మైండ్ అనే ఒక బుక్ ఉంది, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే ఒక బుక్ ఉంది. అలాంటి బుక్స్ చదివిన తర్వాత మన మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, ఆ మైండ్ మనకు ఎలా హెల్ప్ చేస్తుంది, ఎలా ఫెయిల్ చేస్తుంది అనేది నేను అర్థం చేసుకున్నాను, నేర్చుకున్నాను. తర్వాత సెకండ్ ప్రాబ్లం నాకు దొరికింది. ఆ ప్రాబ్లమ్కి సాల్వ్ చేశానండి. ఆ సెకండ్ ప్రాబ్లం ఎప్పుడైతే సాల్వ్ చేశానో 10 out of 10 స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చింది. 100% స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చింది మా బ్యాచ్లో. ఎవరు కష్టపడలేదు, ఎవరు ఫెయిల్ అవ్వలేదు. సో వాట్ ఈస్ దట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లం అనేది ఇంపార్టెంట్. సో ఈ సెకండ్ ప్రాబ్లం జస్ట్ నేను ఒక ట్రైలర్ ఇచ్చేస్తాను ఇక్కడ, జస్ట్ మీకు ఇంట్రెస్ట్ కోసం. నెక్స్ట్ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, ఆన్సర్ వస్తుందా, యూ విల్ గెట్ ది ఆన్సర్ ఫర్ దాట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి మీరు బాగా హేట్ చేస్తారనుకోండి. ఓకే, ఒక పర్సన్ అంటే మీకు నచ్చడు. అలాంటి పర్సన్ ఈ రూమ్లోకి వచ్చేస్తే మీరు ఈ రూమ్లోనే ఉంటారో వేరే రూమ్కి వెళ్ళిపోతారు. జనరల్గా హ్యూమన్ బిహేవియర్ ఏంటంటే మనము హేట్ చేసే పర్సన్ మన రూమ్లో వచ్చేస్తే మనము జనరల్గా అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతాము. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మీ ఫేవరెట్ పర్సన్ ఒకరు ఉన్నారు, ఒక ఫేవరెట్ పర్సన్ ఇక్కడ నుంచి వేరే రూమ్లో లాస్ట్ రూమ్లో ఉన్నారనుకోండి. మీరు ఇక్కడే ఉంటారో లాస్ట్ రూమ్కి వెళ్ళిపోతారు. మీ ఫేవరెట్ పర్సన్ ఎక్కడైతే ఉంటారో మీరు అక్కడ అట్రాక్ట్ అయిపోతారు అండ్ మీరు హేట్ చేస్తున్న పర్సన్ నుంచి దూరం అయిపోతారు. అది ఒక న్యాచురల్ హ్యూమన్ బిహేవియర్. మనలో అలాంటి ఫీలింగ్ ఉంటుంది. మనము ఒకరితో అట్రాక్ట్ అవుతాము, ఒకరితో రిపెల్ అయిపోతాం, రైట్? సో ఈ కాన్సెప్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను మన మైండ్ ఒక కంప్యూటర్ లాంటిది అని చెప్తూ ఉంటాను అండ్ మన మైండ్లో ఇంగ్లీష్ ఇన్స్టాల్ చేయాలని చెప్తూ ఉంటాను. సో కాబట్టి ఒక జనరల్ డెస్క్టాప్లో ఒక వైరస్ ఉంటే, కంప్యూటర్లో వైరస్ ఉంటే కంప్యూటర్ సరిగా వర్క్ చేయదు. చూడండి, ఏది ఇన్స్టాల్ అవ్వదు, కానీ ప్రతిదీ డౌన్లోడ్ చేయవచ్చు, కానీ ఏది ఇన్స్టాల్ అవ్వదు. డౌన్లోడ్ అయినది కూడా హైడ్ అయిపోతుంది, కరప్ట్ అయిపోతుంది, డేటా కనపడదు. ఇన్ ద సేమ్ వే
మన మైండ్ కూడా కంప్యూటర్ లాంటిదే కాబట్టి మన మైండ్లో కూడా ఇంగ్లీష్కి సంబంధించి ఒక వైరస్ ఉంటుంది. వైరస్ అంటే వైరస్ ఇస్ నథింగ్ బట్ నెగిటివ్ రిలేషన్ విత్ ఇంగ్లీష్. సైకలాజికల్గా చాలా మంది మైండ్లో ఇంగ్లీష్తో నెగిటివ్ రిలేషన్ ఉంటుంది. మీరు స్కూల్లో ఇంటర్లో డిగ్రీలో ఉన్నప్పుడు మీకు ఇంగ్లీష్ ఎంత నచ్చింది అంటే అవుట్ ఆఫ్ 10 స్కేల్ అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10, ఆ 10 స్కేల్లో మీకు ఇంగ్లీష్ ఎంత నచ్చింది? కొంతమంది నాకు ఏం ఆన్సర్ ఇస్తారంటే 1 పాయింట్ నచ్చింది, 2 పాయింట్, 3 పాయింట్, 5 పాయింట్, 6 పాయింట్ అలా చెప్తారండి. మీకు ఎలా నచ్చింది కామెంట్ బాక్స్లో అంటే కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. ఒకవేళ మీకు 5 పాయింట్స్ నచ్చింది అనుకోండి, 5 పాయింట్ నచ్చలేదు అనుకోండి, మీరు స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఇంగ్లీష్ ఆటోమేటిక్గా మీ నుంచి దూరం అయిపోతుంది. 5 పాయింట్స్ దూరం అయిపోతుంది. మీకు 5 పాయింట్ నచ్చిందంటే ఇంగ్లీష్ మీ నుంచి 5 పాయింట్స్ దూరంగా ఉంది అని అర్థం. ఓకే, అక్కడ ఒక నెగిటివ్ రిలేషన్ అనేది క్రియేట్ అవుతుందండి. సో ఆ నెగిటివ్ రిలేషన్కి నేను నెక్స్ట్ క్లాస్లో పాజిటివ్ రిలేషన్లో చేంజ్ చేస్తాను. మీకు ఆ నెగిటివ్ రిలేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరున్న చోట నుంచి ఇంగ్లీష్ దూరం అయిపోతుంది, మీరున్న చోట ఇంగ్లీష్ ఉండదు, ఇంగ్లీష్ ఉన్న చోట మీరు ఉండరు. సో అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది, అలాంటి గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఇంగ్లీష్ ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మీరు ఎంత ట్రై చేసినా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. అది ఒక సైకలాజికల్ గ్యాప్ అది. సో నేను నెక్స్ట్ క్లాస్లో నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానండి. ఆ నెగిటివ్ రిలేషన్కి పాజిటివ్ రిలేషన్లో మార్చేస్తాను. మా స్టూడెంట్స్కి నేను సెకండ్ డే ఈ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ నెగిటివ్ రిలేషన్ పాజిటివ్ రిలేషన్లో మార్చేసి మూడో క్లాస్ నుంచి నేను గ్రామర్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ చేస్తాను, గ్రామర్ ఎక్స్ప్లెయినింగ్ స్టార్ట్ చేస్తాను, గ్రామర్ టీచ్ చేస్తాను. దాంతోపాటు థర్డ్ డే నుంచి స్పీకింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ దిస్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ వెరీ ఈజీలీ లైక్ మై హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ నా దగ్గర ఎలా అయితే నేర్చుకున్నారో మీరు కూడా అలా నేర్చుకోవాలనుకుంటే నా నెక్స్ట్ వీడియో చూడండి అండ్ దానికి మీరు అర్థం చేసుకోండి. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆన్సర్స్ ఫ్రమ్ దేర్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.